హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఇప్పుడైతే నేను ఆదిలాబాద్ వెళ్తున్నాను అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అసలు అక్కడికి వెళ్ళడము. వ్యాస్ వాళ్ళ కజిన్ది ఎంగేజ్మెంట్ ఉందన్నమాట. సో చాలా దగ్గర రిలేషన్. సో వెనకే ముందు రోజే బయలుదేరుతున్నాము. అది చాలా దూరం కదా, ఇక్కడ నుంచి ఐ డోంట్ నో 6 hours పడుతుండొచ్చు, 5 to 6 hours. సో ముందు రోజే వెళ్ళిపోయి నెక్స్ట్ డే అటెండ్ అవుతాం అనమాట. సో దాన్ని వ్లాగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో నేను ఎలా రెడీ అవుతాను అండ్ ఏం చేస్తాము అదంతా వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఐ థింక్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో మేమైతే ఇప్పుడు కార్లో వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మంచిర్యాల వెళ్ళినాం ఒకసారి, ఆ తర్వాత చీరాల. ఇదే ఇంకా థర్డ్ లాంగ్ డ్రైవ్ అనమాట మేము ఈ కార్లో వెళ్ళడము. సో చాలా ఫన్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో లెట్స్ గో. ఇంకా సింపుల్ కంఫర్టబుల్ డ్రెస్లో నేనైతే స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ మనకి 6 hours జర్నీ కాబట్టి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బెటర్. సో అలా క్విక్గా రెడీ అయిపోయి ఇంకా హెడ్ బాత్ చేసేసాను ముందు రోజే. సో బెటర్గా ఉంటుందని ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పేసామన్నమాట. యాక్చువల్గా మా అమ్మాయి వాళ్ళు కూడా రావాలి, కానీ వాళ్ళు పెళ్ళికి వస్తున్నారు. సో అందుకే ఇప్పుడు రావట్లేదు. సో ఇంకా మేమైతే ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. కానీ ఒక సాడ్ థింగ్ ఏంటి అంటే నాకు నైట్ కాల్స్ ఉన్నాయన్నమాట. యూఎస్ క్లయింట్స్ నాది. సో నేను నైట్ కాల్స్ అటెండ్ అవ్వాలి. ఈవెన్ నెక్స్ట్ డే నేను లీవ్ తీసుకున్నాను, కానీ ఆ రోజు తీసుకోలేదు. సో ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేసుకున్నాను అనమాట. ఐ హేట్ ఇట్ యాక్చువల్గా. అంటే ఇట్లా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు ఆర్ ఇట్లా వన్ డే కొంచెం రిలీఫ్గా ఉండడానికి వెళ్తున్నప్పుడు, ఎనీ ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఇలా ల్యాప్టాప్ క్యారీ చేయడం అస్సలు ఇష్టం లేదు. బట్ ఈ మధ్యలో ఉన్న వర్క్ రొటీన్ చాలా హెక్టిక్గా ఉంటుంది. దానికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, ఎందుకు కన్సిస్టెంట్గా పోస్ట్ చేయట్లేదు అండ్ ఆల్ దాట్. సో ఇప్పుడైతే ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యే వరకే 5:30 అయింది. సో మనం అనుకున్న దానికంటే ఎప్పుడూ లేట్గానే స్టార్ట్ అవుతాం. అది జరగకపోతేనే విచిత్రం. కాబట్టి ఇంకా సైడ్కి మనం పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకొని కాల్స్ మాట్లాడాను అనమాట. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ సౌండ్స్ రావని చెప్పేసి ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఒక మంచి టీ బ్రేక్ కోసం అయితే ఒక దగ్గర ఆగాము. చాలా వెతికామన్నమాట ఈ రూట్లో. మాకు ఎక్కువ అవైలబుల్ లేవు అనమాట, ఎక్కువ దాబాస్ కానీ యూజువల్గా ఉంటాయి, మరి ఎందుకో తెలీదు ఈసారి అయితే ఎక్కువ కనిపించలేదు. ఇక్కడైతే మంచిగా యాక్చువల్గా మనం ఆదిలాబాద్ సైడ్ వెళ్తున్నాం కదా, అటు చలి ఎక్కువ ఉంటుంది. నాకు తెలీదు అసలు ఎంత క్రేజీ చల్లగా ఉందో. సో కొంచెం అటు సైడ్ వెళ్తున్నా కొద్దీ చలి ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో ఇంకా వెదర్లో మంచి కాఫీ ఆర్ టీ తాగితే బాగుంటుంది. యూజువల్గా నేను టీ అయితే తాగను, బట్ ఈ వెదర్కి అయితే తాగాలి అనిపించింది. సో అలా మేము టీ అయితే ఎంజాయ్ చేసాము అలా మాట్లాడుకుంటూ. ఇంకా డ్రైవ్ అయితే కంటిన్యూ చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత డ్రైవ్ వెళ్తున్నా కొద్దీ మేము చాలా చూస్తున్నాం అనమాట ఏదైనా డిన్నర్ కోసము. అసలు దొరకనే లేదు. 2 to 3 hours మేము ఎత్తుకితే లాస్ట్కి ఫైనల్లీ ఒక దగ్గర ఆల్మోస్ట్ మేము డెస్టినేషన్కి రీచ్ అయిపోతాము అనే దగ్గర మాకు అయితే ఒక చిన్న దాబాలాగా అనిపించింది అనమాట. ఈ వెదర్లో అలా వేడి పరాటా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అది కూడా చాలా వెయిట్ చేశాం కాబట్టి ఇంకా టేస్టీగా అనిపించింది అనమాట. సో ఇంకా వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ చేసినప్పుడు ఈ టీ బ్రేక్ కంటే ముందే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. సో దట్ అట్లీస్ట్ నెక్స్ట్ డ్రైవ్ అయినా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి. ఇంకా ఇక్కడైతే పరాటా తీసుకున్నాము అండ్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం అనమాట. టమాటో రైస్ లాగా చాలా బాగుండే. ఇంకా మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఇక్కడికి దిగినప్పుడు టెంపరేచర్ యాక్చువల్గా 17-18 ఉంది అనుకుంటా. లేట్ నైట్ డిన్నర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా పడుకొని రేపు మార్నింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. గుడ్ మార్నింగ్ గైజ్, గుడ్ మార్నింగ్. సో చాలా చిల్ ఉంది వెదర్ ఇక్కడ. ఆదిలాబాద్లో మంచి టెంపరేచర్ అయితే 18 అలా ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మన హైదరాబాద్లో కొంచెం వేడి ఉంటుంది కదా, ఎంత వింటర్ సీజన్ అయినా కూడా. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే శారీ డ్రేప్ చేసుకొని ఇంకా మేకప్ అదంతా వేసుకొని నేను ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోదాము. మనకు పక్కనే కాబట్టి 2 kilometers. ముందు రోజు వస్తే ఇదే బెనిఫిట్, శాంతంగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అయ్యి మీకు నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఫైనలీ రెడీ అయితే అయిపోయాను. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత నా ఓవరాల్ లుక్ చూపిస్తాను. ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. సో మేకప్ అయితే నేను తర్వాత మీకు ఎలా చేసుకున్నాను, సింపుల్ ఇలా ఫంక్షన్స్ ఉన్నప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నా నెక్లెస్ వచ్చేసి JS కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, చాలా బాగుంది. లెట్స్ గో. సో మనకైతే ఫంక్షన్ హాల్ అయితే పక్కకే ఉంది కాబట్టి 2 kilometersలో వెళ్ళిపోదాము. ఇప్పుడు 10:30-11 అలా అవుతున్నట్టుంది. సో మార్నింగ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయాం అనమాట ఎంట్రన్స్. అప్పుడు నేను జస్ట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ కొంచెం రెడీ అయ్యేసి వచ్చాను అనమాట. సో ఇక్కడ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంత మార్నింగ్ అయినా కూడా మంచి ఒక బ్రీజ్ ఉందన్నమాట. దానివల్ల చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
ఐ లైక్ ఆదిలాబాద్. మంచి గ్రీనరీ ఉంది, అసలు మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందన్నమాట. సో చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇదైతే ఫస్ట్ టైం అనమాట అందరినీ కలవడము. సో వ్లాగ్ తీయడం అనేది అంత ఈజీ కాదు, బట్ ఐ ట్రై టు టేక్ ఇట్. నాకు కూడా ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది. మళ్ళీ పెళ్ళికి వస్తాం అనుకోండి, అప్పుడైతే మంచి ఫుల్ వ్లాగ్ మా ఎదుర్కోవాలని కూడా ఉంటుంది అనమాట మా సైడ్. అది కూడా మీకు డెఫినెట్గా చూపిస్తాను, చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో ఇక ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇదే అనమాట నా అవుట్ఫిట్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇది 2 టైమ్సే యూజ్ చేసినాను అనమాట ఈ శారీ. సో అందుకే మళ్ళీ ఒకసారి వేసుకుందాము అని చెప్పాను. అసలు ఐ మిస్ దిస్ కలర్ కాంబినేషన్. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. నాకు నెక్ సెట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను జేఎస్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి, వాళ్ళ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అందరితో మాట్లాడుతూ రిలేటివ్స్, నాకు తెలియని వాళ్ళతో ఇంకా తెలుసుకుంటూ అట్లా నేనైతే స్పెండ్ చేశాను అనమాట. నాకు చాలా కొత్తగా అనిపించింది. నాకు ఎక్కువ తెలియదు వీళ్ళ సైడ్ రిలేటివ్స్. సో ఒక్కొక్కరిని తెలుసుకుంటుంటే ఆ ఫీలింగ్ మంచిగా అనిపించింది అనమాట నాకు కూడా. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళని, చిన్నత్తయ్య, పెద్దత్తయ్య వీళ్ళందరినీ కలిసాము. అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈవెంట్ అయితే చూసాము. చాలా బాగా అయింది. అండ్ పెళ్లి కూతురు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట ఈవెంట్. ఇంకా ఆ తర్వాత అయితే మేము రిటర్న్ స్టార్ట్ అవ్వాలి, ఆ హడావిడిలో ఉన్నామన్నమాట. సో ఇలా అయితే మా ఎంగేజ్మెంట్ సెరమనీ అయిపోయింది మా కజిన్ది. నా ఓవరాల్గా ట్రిప్ అయితే నాకు బాగా నచ్చింది. అది జస్ట్ 1 డే ట్రిప్పే, కానీ మాకైతే ఆ డ్రైవ్ వల్లనో మరి ఏమో తెలియదు కానీ 2 to 3 days ఉన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇట్ వాజ్ సో నైస్. ఫంక్షన్ మొత్తం అయిపోయింది, అందరినీ కలిసినాము, మంచిగా లంచ్ చేసి ఆల్మోస్ట్ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ 4 వరకు ఉన్నా అనమాట. 4 కల్లా స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే మళ్ళీ సిటీకి ఆల్మోస్ట్ 350 kilometers ఉంది ఇంటికి. సో ఇంకా స్టార్ట్ అవ్వాలని అరౌండ్ 4 o'clock స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే 6 అవుతుంది. 6కే ఫుల్ చీకట్ అయిపోయింది. మంచిగా టీ బ్రేక్ ఆపుకున్నాం అనమాట. సో మోస్ట్లీ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తాను, ఎందుకంటే ఇక టీ తాగేసి ఇంకా మధ్యలో ఏదైనా లైట్గా లంచ్ డిన్నర్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా క్యూట్గా ఉంది, కొంచెం ఒక మెమొరీ లాగా ఉంటుందని నేనైతే వ్లాగ్ చేశాను అనమాట. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొందరు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ యా, మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్.